ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న రైల్వే స్టేషన్ వచ్చేసి బురుగుల రైల్వే స్టేషన్ అండి. ఇది ఎక్కడ వస్తుందంటే మనకు షాద్నగర్ మెయిన్ రైల్వే స్టేషన్ ఉంది కదా, దాని నెక్స్ట్ వచ్చే స్టాప్ అనమాట. ఇది మనకు ఫారూక్ నగర్, షాద్నగర్, రంగా డిస్టిక్లో వస్తుందన్నమాట. ఇక ఆల్రెడీ ఓవర్ పాస్ బ్రిడ్జ్ కూడా కట్టారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అండర్ పాస్ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ మనకు వెరీ సూన్ ఎంఎంటీఎస్ స్టాప్ కూడా రాబోతుందండి. ఆల్రెడీ టికెట్ కౌంటర్ కూడా బిల్డింగ్ కూడా కట్టారు. ఒక ఫ్రెండ్స్ దీని నియర్ బై డిస్టెన్స్లో మనకు ప్లాట్ సేల్కి వచ్చాయన్నమాట. చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అండి. వెంచర్ పేరు 2Gold7 బీబీజీ కంపెనీ వాళ్ళది. ఇందులో 147 స్క్వేర్స్ ప్లాట్ సేల్కి వచ్చారన్నమాట, డిటిసిపి లేఅవుట్. సో ఇది ఎగ్జాక్ట్లీ ఖమ్మాను హైవే నుంచి వచ్చేసి బురుగుల జంక్షన్ నుంచి ఈ ఖమ్మాన్ వరకు 5 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. మన లోపలికి 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు కొన్ని ప్లాట్ సేల్కి వచ్చాయి. ఓకేనా. ఇక్కడ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రంగా డిస్టిక్లో వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రిపుల్ వెరీ నియర్ అండి. వెరీ నియర్ అంటే 750 మీటర్స్ లోపల మనం ఉంటాం అన్నమాట. ఓకేనా. ఇంకా మూడో ప్లస్ పాయింట్ ఏంటంటే బురుగుల విలేజ్, చిల్కమరి విలేజ్, గంట్లవల్లి విలేజ్, తిమ్మాజిపల్లి విలేజ్ సెంటర్లో మనం ఉంటాం అనమాట. ఓకేనా. నాలుగో పాయింట్ ఏంటంటే వెరీ సూన్ ఎంఎంటీఎస్ స్టాప్ కూడా రాబోతుంది. సో అక్కడ దిగి అక్కడ జస్ట్ 2 మినిట్స్ వే అండి. సో ఈ వెంచర్ కూడా మొత్తం లోపల మొత్తం మామిడి తోట అండి. కొంచెం మామిడి తోట ఉంటే కొంచెం మామిడి తోట లేనిది ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది హైలైట్స్ అండి. మెయిన్గా RRR బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పొచ్చు. మీకు 5 ఇయర్స్లో ఖచ్చితంగా డబుల్ అయ్యే స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇందులో కొన్ని ప్లాట్స్ ఏంటంటే మనకు వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి. ఎవరైతే ఒక 8 lakhs, 9 lakhs, 10 lakhs బడ్జెట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు అండి. దీనికి మల్టిపుల్ రౌట్స్ ఉన్నాయన్నమాట. ఒకటే బురుగుల జంక్షన్ నుంచి రావచ్చు స్ట్రైట్గా, ఒకటేమో చిల్కమరి విలేజ్ నుంచి రావచ్చు, ఒకటేమో సోలిపూర్ విలేజ్ నుంచి రావచ్చు, ఒకటేమో కమ్మదన్నం గంట్లవల్లి నుంచి కూడా రావచ్చు అండి. సో మల్టిపుల్ రౌట్ కనెక్టివిటీ బాగుందన్నమాట. సో అట్లీస్ట్ మీరు 5 years ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళైతే పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు అండి. వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకు వస్తుందన్నమాట. ఇందులో ఒక ప్లాట్ వచ్చేసి వెరీ ఎమర్జెన్సీ సేల్ అండి. ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. సో దీనికి చెప్పా కదా మల్టిపుల్ ఎంట్రన్స్ ఉంది దీనికి. సో ఒక ప్లాట్ కస్టమర్ ఏంటంటే కొన్న రేట్కి అమెజామా డిసైడ్ అనమాట. అది మనకు 7.5 lakhsకి వస్తుంది. ప్లాట్ నెంబర్ వచ్చేసి M26 అండి. 33/40 సైజు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. దాంతోపాటు వేరే ప్లాట్స్ కూడా మనకు సేల్కి ఉన్నాయి. అవి కొంచెం ఎక్కువ రేట్ అనమాట. 8 lakhs, 8.5, 9 lakhs ఈ రేంజ్లో వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా 10 lakhs బడ్జెట్లో కూడా చూస్తున్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి. థ్యాంక్ యూ.